ఆభరణం అనే టాపిక్ ఉంది. నేను ఎప్పుడు ఆ గ్రూప్లోకి వెళ్ళాను. జస్ట్ టచ్ చేస్తే ఆభరణం. గౌతమి కాల్ చేసి ఆభరణం అంటే ఏంటి సర్లా అని అడిగింది. ఆభరణం అంటే వేసుకునే ఆహారాలు కావచ్చు, లేదా మనం అన్వయించుకునే ఆహార్యాలు కూడా కావచ్చు, మనం సందర్భాన్ని బట్టి వాడుకోవచ్చు అని చెప్పిన. అది ఈరోజు యూజ్ అయింది నాకు. అయితే భార్య అడుగుతుంది, ఏమండి నేను ఒకటి అడుగుతా అంటే భర్త తొందరగా అడిగి తగిలే అంటాడు హాస్యంగా. భార్య మళ్ళీ, కరెక్ట్గా చెప్పారండి, నా మనసులో మాట, నేను అడిగేది తగిలేసేదే అంటుంది భార్య. మళ్ళీ భర్త ఏమంటాడు, తొందరగా చెప్పు. భార్య మరేమో అని గారాలిపోతూ, నాకు 7 వారాల నగలు కావాలండి అంటుంది. భర్త, ఓసి ఇంతేనా, నేను మరేదో అనుకున్నా, నేను రోజు ఎన్ని హారాలు ఇస్తున్నాను, వాటన్నింటినీ మర్చిపోయావా అంటాడు. భార్య, మీరు నాకు వారాల నగల అంటూ అవాక్కయింది. భర్త మళ్ళీ, ఓసి నా బంగారం, నేను చెబుతా విను అంటూ మొదలెట్టాడు మనోడు. ముద్దుల హారం ఉదయం, సెకండ్ వన్ మురిపాల హారం మధ్యాహ్నం, థర్డ్ వన్ సరసపు హారం సాయంకాలం, కౌగిలి హారం రాత్రి. అలా కళ హా హా అంటూ మనోడు సాగిపోతుంటే భార్య అంటుంది, ఓహో నేను అడిగిన పచ్చలహారం వడ్డానం వంకి తీసుకురాలేదు, అందులో అవి లేవు అంటుంది. అనడానికి ఇన్ని నవరసాలు ఇస్తారా, ఉండండి ఇక నుంచి, అంటే ఇన్ని నవరసాలైనటువంటి హారాలను నేను ఇస్తుంటే ఇంకా 7 వారాల నగలు ఎందుకు నీకు అనేది సరసమది. ముందుగా ఇంకోటి ఏంటి, నేను చెప్తా వివరంగా అంటూ భర్త మళ్ళీ దారిలోకి వస్తాడు. నేను కూడా భోజనంలోని రకాలన్నీ వడ్డిస్తున్నాను కదా అంటాడు మన భార్య. అయితే ఏమవుతుంది అప్పుడు, నేను కూడా భోజనంలో రకాలంటే ఏంటవి అని ఆశ్చర్యపోతుంటుంటే, మురిపాల సరసం ప్రణయం పప్పు, రోజు వడ్డించే భోజనాలలోని రకాలు ఇవి అంటూ రుచులన్నింటినీ రంగరించి చెప్పింది భార్య. మళ్ళీ భర్త, ఏమో అనుకున్నా, నీలో ఉన్న ఇంత ఆహార్యాన్ని ఆహారంలో ఆహార్యాన్ని అందించావు చూడు అంటాడు భర్త. మళ్ళీ భర్త, మీ ఆహారాలు నేను తగిలించుకుంటాను, గుమగుమ షడ్రుచులు మీరు ఆరగించండి. భర్త అంటాడు, ఆడవారి నవరసాలకు అర్థాలే వేరులే అంటూ కొత్త లిరిక్తో మనోడు ఎంచక్కా ఫరార్.